ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మేఘలుల దాడిలో హిందూ మతం అంతరించిపోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే శౌర్యానికి, దేశభక్తికి, వీరత్వానికి ఆయన ప్రతీక. వీరత్వానికి మారుపేరు, సమర్థతకు ఆయనకు ఆయనే సాటి. పోరాటంలో తిరుగులేని యోధుడు. ఆయన పేరు చెబితే ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయన మాట అంటే రోమాలు నెక్కబొడుచుకుంటాయి. చిన్నతనంలోని హిందూ మతం కనుమరుగైపోతుందని ఆవేదనలో పుట్టుకొచ్చిన నిప్పు కణిక ఆయన. యావత్ దేశాన్ని కదిలించిన యోధుడు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ధైర్యశీలి. యోధాను యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. కష్టకాలంలో పుట్టుకొచ్చిన కారణ జన్ముడు. మొఘలులకు గుండెల్లో దడ పుట్టించిన ధీశాలిగా, హిందూ మత పరిరక్షణకు కంకణబద్ధుడైన చరిత్రకారుడు. ఛత్రపతి శివాజీ మరాఠీలకు ఆరాధ్య దైవం. మొఘల్ రాజులకు భారత వీరుల శౌర్యాన్ని చాటిన ధీరుడు. రాజపుత్రుల యోధుడు. పరాక్రమం, ధైర్య సాహసాలతో దేశ చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిన శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచి తన వినూత్న సైనిక వ్యూహాల ద్వారా బలమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. 16 సంవత్సరాల వయసులో అతను టోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. 17 సంవత్సరాల వయసులో రాయ్గఢ్ మరియు కొండన కోటలను స్వాధీనం చేసుకున్నారు. శివాజీ మహారాజ్ క్షీణిస్తున్న బీజాపూర్, ఆదిల్ షాహీ సుల్తానేట్ నుంచి తన భూభాగాన్ని ఏర్పరుచుకున్నారు. ఇది చివరికి మరాఠా సామ్రాజ్యానికి మార్గం సుగమం చేసింది. అతని ప్రతిభ, వ్యూహాత్మక మేధావితనం ప్రజలను హైందవ స్వరాజ్య జెండా కిందకు తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. ధైర్య సాహసాలకు, పరిపాలనా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచారు. పూనా జాగిరు నుంచి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించి మొఘల్, బీజాపూర్ సుల్తానేట్లతో పోరాడారు. హిందుత్వాన్ని పరిరక్షించిన ఆ యోధుని జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రత్యేక పండుగలా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీరయోధుడి జయంతి సందర్భంగా ఆయన సాధించిన విజయాలు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ క్రీస్తు శకం 1930లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లా జనార్లోని శివనీర్ కోటలో జన్మించారు. అమ్మ జిజియాబాయి, నాన్న షహాజీ. తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నారు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు. శాశ్వత వారసత్వాన్ని గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. తల్లి అల్లారుముద్దుగా పెంచుకుంది. అంతేకాదు సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండేలా తీర్చిదిద్దింది. దాంతో శివాజీ మహారాజ్ కన్న తల్లి దగ్గరే పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండడం నేర్చుకున్నారు. అతి చిన్న వయస్సులోనే తను పుట్టిన భూమికి మేలు చెయ్యాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియాబాయి పోసగుచ్చినట్టు వివరించారు. మరోవైపు తన తండ్రి పూణేలో జాగిరుగా ఉండేవారు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. రాజనీతి మెళుకువలు నేర్చుకుంటూ తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవారు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నారు.
శివాజీ 17వ ఏటలోనే కత్తిపట్టారు. అంతేకాదు 1000 మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 3 ఏళ్లలోపే రాజ్గఢ్, కొండన ప్రాంతాలను చేజిక్కించుకొని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. శత్రువుల వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలో లక్ష్యం ఎంచుకుంటే వెనుదిరిగి చూడని తత్వం ఆయనది. అందుకే యుద్ధరంగంలో దిగితే ఓటమిని ఎరుగని ధీరుడాయన. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. విజయ సూత్రాన్ని అనుసరించే శివాజీ వ్యూహాత్మక వీరుడిగా రాణించారు. అదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా గౌరవించారు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించి కులమత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు కూడా ఉన్నారు. తన సైనిక వ్యవస్థల్లో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు శివాజీ. శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవి. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండడమే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను అనుసరించి అద్భుత విజయాలను సొంతం చేసుకున్న రికార్డు ఆయనది. ముంబై నగరం సముద్రానికి అత్యంత సమీపాన ఉండడంతో భౌగోళిక పరిస్థితులకు అనువుగా నావికా దళాన్ని తీర్చిదిద్దారు. శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది. ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణమని ప్రజలు విశ్వసిస్తారు. విదేశీ దండయాత్రల నుంచి కాపాడడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హం. మరాఠా యోధుడిగా శివాజీ మహారాజ్ పేరు తెచ్చుకున్నారు. శత్రువుల వ్యూహాన్ని పసిగట్టి వారిని ఏ విధంగా అంతమొందించాలనే ఎత్తులకు పై ఎత్తులు వేసిన శివాజీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకొని శివాజీని రెచ్చగొట్టాడు. శివాజీకి ప్రీతిపాత్రమైన దుర్గామాత దేవాలయాన్ని కూలగొట్టి శివాజీని అంతమొందించేందుకు కుట్రలు చేశారు. శత్రువుల పన్నాగాన్ని పసిగట్టిన శివాజీ మహారాజ్ ఉక్కు కవచాన్ని వేసుకొని చేతికి పులిగోర్లు ధరించి అఫ్జల్ ఖాన్ వద్దకు వెళ్లి తన శౌర్యాన్ని ప్రదర్శించి విజేతగా ప్రజల గుండెల్లో శివాజీ నిలిచిపోయారు. శివాజీ మహారాజ్ ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకుని చేతికి పులిగోర్లు ధరించి వెళ్లిన శివాజీ, అఫ్జల్ ఖాన్ ఇద్దరూ కలిసి భవనంలోకి వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా అఫ్జల్ ఖాన్ అంగరక్షకులు శివాజీపై దాడికి పాల్పడ్డారు. కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా తన పులిగోర్లతో శివాజీ శత్రుమూకలపై విరుచుకుపడి ప్రాణాలను కాపాడుకుని అఫ్జల్ ఖాన్ ను ఖతం చేశారు. అందుకే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. శివాజీ జీవితం యువతకు ఆదర్శం. ఆయన పోరాటాలు, ధైర్యం, ఆత్మస్థైర్యం అభినందనీయం. అందుకే ప్రతి ఒక్కరూ శివాజీల శౌర్యం, పరాక్రమాలతో బతకాలని, మంచి సంకల్పంతో ఎదగాలని పెద్దలు ఆశీర్వచనాలు అందిస్తారు.